హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయం అప్డేట్స్ ఆ, డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక రకంగా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సమయానికి అంటే వాళ్ళు రిక్రూట్ అయినప్పటి నుంచి ఈ సమయానికి ఈ యొక్క పిఆర్సి అమలు అనేది వాళ్ళకు యాక్చువల్గా అప్లికబుల్ కాదు. కానీ వీళ్ళందరూ ఆ, ఆ, అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వీరికి వర్తించినటువంటి పిఆర్సిని కూడా ఇప్పుడు కొత్త పిఆర్సిని వీరికి వర్తింపజేయాలన్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దీనితో వాళ్ళ యొక్క శాలరీస్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో వాటికి సంబంధించినటువంటి విషయాల్ని అంటే ఏ ఏ కేటగిరీలకి ఎంతెంత శాలరీస్ పెంచబోతున్నారు, ఎలా పిఆర్సీ అప్లై చేయబోతున్నారు అన్నటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అవన్నీ నేను డిస్కస్ చేసే ముందు let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much, friends. Friends, please like my videos, share my videos, and subscribe my channel. And I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams. I am preparing the videos for all competitive exams, especially DSC and TET examinations. So for latest updates related to job notification, please keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే యాక్చువల్గా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి ఇది ఒక బొనాంజా అనేటువంటి హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నిజంగా ఇది కొత్త సంవత్సర బొనాంజానే సచివాలయ ఉద్యోగులకి. ఎందుకంటే యాక్చువల్గా ఈ కొత్త పిఆర్సి కమిటీ ఏర్పాటు చేసే నాటికి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అసలు అమల్లో లేదు. సో ఆ సమయానికి కొత్త పిఆర్సి కమిటీ ఫామ్ అయ్యే సమయానికి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ అమలులో లేదు. అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆ పిఆర్సి ఇచ్చేటువంటి ఆ యొక్క నివేదిక ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులకు వర్తించదు. అయినప్పటికీ ఈ యొక్క గవర్నమెంట్ వాళ్లకు కూడా ఈ పిఆర్సి వర్తింపచేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు కానీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కానీ ఎగ్జిక్యూట్ కావడంలో లేకుంటే ప్రజలకు చేరువ కావడంలో వీళ్ళు ఎంతగానో కీలక పాత్ర పోషిస్తున్నారన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. కనుక ఈ యొక్క పిఆర్సి నివేదిక వీళ్లకు సచివాలయ ఉద్యోగులకి అప్లై కాకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం అయితే ఈ కొత్త పిఆర్సి వీళ్ళకు వర్తించదు. అయినప్పటికీ వీళ్ళు ప్రభుత్వంలో ఒక మంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ప్రజలకు రీచ్ కావడానికి వీళ్ళు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కృషిని గుర్తించి పిఆర్సి యొక్క నిబంధనల ప్రకారం వర్తించకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ యొక్క పిఆర్సి అప్లై చేయాలని నిర్ణయించడం జరిగింది. సో అందుకే వారికి కొత్త పిఆర్సి అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు వర్తించే అవకాశం లేకపోయినప్పటికీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో రెండు రకాల కేటగిరీస్ చేశారు. రెండు రకాల ఈ పే స్కేల్స్ని రెండు రకాలుగా విభజించారు. సో ఎలా అంటే గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలకు ఒక స్కేలు, గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులకి ఇంకొక స్కేల్. సో ఈ పిఆర్సీలో ఈ రెండు రకాల స్కేల్స్ని అప్లై చేయడం జరుగుతూ ఉంది. సో ఒక కేటగిరీ ఏమో గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ ఒక స్కేలు. సో ఇంకా మిగతా ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఈ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ ఒక స్కేలు. ఇప్పుడు చూద్దాం ఆ స్కేలు. ఈ గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలకు అందరికీ కనిష్టంగా 15,030 రూపాయలు, గరిష్టంగా 46,060 రూపాయలు. చాలా మంచి జీతము. ఇది గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలకి. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే మిగిలిన ఉద్యోగస్తులకు అప్లై చేసేటువంటి ఇంకొక స్కేల్ ఏంటంటే
కనిష్ట స్కేల్ వచ్చేసి 14,600 రూపాయలు, గరిష్ట స్కేల్ వచ్చేసి 44,870 రూపాయలు. అంటే పెద్ద తేడా ఏం లేదు. అంతా ఒక 2,000 అటు ఇటు, 2,000 కూడా లేదు, ఒక 15,000 డిఫరెన్స్, 1,500 నాట్ వేలు, సారీ 1,500 డిఫరెన్స్ అంతే. సో ఇది చాలా చాలా మంచి పే స్కేల్స్ ఈ ప్రభుత్వం తీసుకువస్తుంది. సో సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇంకా కొంచెం కష్టపడి ఇంకా మంచిగా ఈ యొక్క ప్రభుత్వానికి, తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క స్కీమ్స్ ప్రజలకు చేరువ కావడానికి ఇంకా కృషి చేయాలని కూడా మా విన్నపం. సో ఫ్రెండ్స్, సో ఇది ఈ యొక్క నూతన సంవత్సరానికి, రాబోయే కొత్త సంవత్సరానికి సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బొనాంజా. సో ఆల్ ద బెస్ట్ for all Sachivalayam employees. So for keep watching latest updates. Thank you so much.